దేవుని స్థలము లేదంటే దేవుని ప్రజలు ఉండే ప్రదేశం అని And గుర్తెరుగుతారు. everyone who come enters Hebron, they say they feel enjoy God's presence. చాలా మంది ఈ యొక్క హెబ్రోన్ ఆవరణంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించే ఆనందాన్ని వారు పొందుతుంటారు. They also know that God is here. వారు కూడా తెలుసుకున్నారు ఏంటంటే దేవుడు ఇక్కడ ఉన్నాడని. What a privilege it is that we are here. చూడండి, మనం ఇక్కడ ఉండుట ఎంత గొప్ప ఆధిక్యత అది. But అయినప్పటికీ అద్దంకి ఇమాన్యుయల్ అద్దంకి ఇమాన్యుయల్ గారు he says Hebron నాకెందుకు ఈ దరిద్రం. నాకెందుకు ఈ దరిద్రం అంటున్నాడు. Can you imagine అద్దంకి ఇమాన్యుయల్ saying Hebron is దరిద్రం. హెబ్రోన్ దరిద్రం అనట అది. He said in God's son's meeting, దైవ సేవకుల కొడుకులు ఈ విధంగా చెప్పాడు, I rather die but I will not join the society. నేను చనిపోతాను కానీ సొసైటీలో నేను వారితో నేను కలుసుకోను అన్నాడు. My point in telling you is చెప్పే విషయం ఏంటంటే how they despise God's work. ఏ విధంగా దేవుని పనిని తృణీకరిస్తున్నారు. Can anybody say that word? ఎవరైనా మాట అట్లా చెప్తారా? We must realize that this is Lord's house. ఇది ప్రభు యొక్క ఆలయము, ప్రభు యొక్క సన్నిధి అనే Don't సంగతి realize మనము it is God's గమనించాలి. house. మనము ఈ యొక్క We సంగతిని come here to గుర్తెరగాలి. pray and worship the living God. మనము సజీవుడైన దేవుని ఆరాధించుటకై